ఉంటే ఆత్మలు అప్పచెప్పటమేనండి. దేవుడు ఒకరోజు అడుగుతాడు. దేవుని స్తోత్రం. దేవుడు అడిగినప్పుడు మనం ఎలాగ ఆత్మలు సంపాదించామో అదే అడుగుతాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ దావీదు కూడా అదే ఆలోచన. ఏంటి? దేవుని స్తోత్రం. యెహోవా మందసము గుడారంలో ఉన్నది, కానీ ఆయనకు ఒక మందిరం నేను కట్టాలి. నా బలిష్ఠునికి నేనేం చేస్తాను? యాకోబు యొక్క బలిష్ఠునికి నేనేం చేసుకున్నాను? మొక్కుబడి చేసుకున్నాను. దేవుని స్తోత్రం. సేవ పట్ల ఎవరైతే తపన కలిగి ఉంటారో, మా యెరూషలేము క్షేమం కోసం, మందిరం కోసం ఎవరైతే తపన కలిగి ఉంటారో, లేకపోతే దేవుని స్తోత్రం పరిచర్య పట్ల భారము కలిగి ప్రార్థించే వాళ్ళు కావాలి మనకి. ఎందుకనంటే ఇప్పుడు రోజులు బాగోలేదండి. దేవుని స్తోత్రం. దేవుడు రాకడ అతి సమీపముగా ఉన్నది. దేవుని స్తోత్రం. వచ్చేవాడు ఆలస్యం చేయకుండా వస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆత్మల పట్ల భారము కలిగి, నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి మనం ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. అదేనండి దావీదుకు ఉన్నటువంటి బాధ. ఆ బాధ కలిగి మనం ప్రార్థన చేసినట్టయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని హెచ్చిస్తాడు. ఆమేన్. దావీదుకు ఎందుకు ఈ హెచ్చు వచ్చిందంటే దేవుని స్తోత్రం, మరి ఇక్కడేముందంటే వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేశాను. దావీదేనా? దావీదు కుమారులు దేవుని స్తోత్రం వారు నిరంతరము ఏం చేస్తారంటే వెళ్తారంట భూమి ఉన్నంత వరకు. ఎప్పుడైతే ఈయన ప్రమాణం చేశాడో, దేవుని దగ్గర మొక్కుబడి చేసుకున్నాడో, ఆశీర్వాదం విడుదల చేస్తున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. దేవుడికి మనం చూడండి దేవుని స్తోత్రం, దేవుని దగ్గర మీరు సమర్పణ కలిగి జీవించినట్టయితే దేవుడు వెంటనే ఆశీర్వాదం విడుదల చేస్తాడు. ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు? అయ్యా, యాకోబు యొక్క బలిష్ఠుని నేను మొక్కుబడి చేసుకున్నాను అని ఎప్పుడైతే ఈయన దేవుని దగ్గర సమర్పణ కలిగి ప్రార్థన చేశాడో, దేవుని స్తోత్రం బాధపడ్డాడో, వెంటనే ఇక్కడ దావీదుని ఏం చేస్తున్నాడంటే ఆశీర్వదిస్తున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఇక్కడ 11వ వచనంలో వారి కుమారులు కూడా నీ సింహాసనము మీద నిత్యము కూర్చుందురని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. ఆయన మాట తప్పనివాడు. ఆయన మాట తప్పడానికి ఆయన నరుడు కాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఈయన మొక్కుబడి చేసుకున్నాడు, లేకపోతే సమర్పణ కలిగి